నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిని తలా రాజేంద్ర. నేను దేవకాన్లో తిరుపతిలో కాపురం ఉంటాను. నేను రవీంద్ర నగర్లో ఉన్నటువంటి ఇంటిని, రేకుల ఇంటిని, 2 రూమ్లు ఉన్నటువంటి ఇంటిని రెంట్కి ఇచ్చాను. దాంట్లో అతను టిఫిన్ అంగడి ఎక్కడో బయట పెట్టుకొని ఇక్కడ వంట చేసుకొని చికెన్ వండుకొని అక్కడికి వెళ్ళి అమ్ముకుంటాడు. రెంట్ అతని షేర్ కూడా 2 నెలలు మాత్రం అయింది. ఎలాంటి అపరిశుభ్రత కూడా లేదు. కానీ ఆదివారం జరిగిన దాన్ని ఈరోజు కరుణాకర్ రెడ్డి అనుచరుడని, జగన్మోహన్ రెడ్డి అనుచరుడని, అభినయ్ రెడ్డి అనుచరుడని, నేనేదో హోటల్ సప్లై చేస్తాననేసి, నేను హోటల్ నడుపుతున్నట్టు, తిరుపతికంతా నేనే మాంసం తయారు చేస్తున్నట్టు అసత్య ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కనీసం నేను దళిత నాయకుడిగా ఎదుగుతుంటే వారం లేని తెలుగుదేశం పార్టీ నాయకులు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళు అయితే నిరూపించండి నన్ను. నేను ఎక్కడికన్నా ఏ హోటల్ కన్నా సప్లై చేస్తానా? నాకు హోటల్ లేదు, బిజినెస్ లేదు, అంగిళ్ళు లేదు, ఏమీ లేదు. నేను రాజకీయం చేసుకుంటానంటే నా పట్ల నేను 30 ఏళ్ళుగా రాజకీయాలు, నాకు చిన్న మచ్చ కూడా ఎక్కడా లేదు. అటువంటిది ఈరోజు రవినాయుడు అనేవాడు పనికిమాలిన మాదిరిగా మాట్లాడుతూ వారి అనుచరులు జేపీ శ్రీనివాసు వీళ్ళ అనుచరులంతా కూడా నా వ్యక్తిగత అన్నాన్ని, నేను ఎస్సీ మాలకులకు చెందిన వాడిని, నన్ను అన్యాయంగా ఇరికించాలనేసి వీళ్ళు అభాండాలు వేస్తున్నారు. ఆదివారం జరిగితే టన్నుల కొద్దీ మాంసం దొరికిందంట. ఆ మాంసం కాదు, చికెన్ 10 కేజీలు దొరికింది. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చినారంట. నేను ఆ రోజు బయట ఉన్నాను. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు పైన వేసి లాక్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు బేగాలు ఇచ్చినారు నాకు. వాళ్ళని ఖాళీ చేసి వాళ్ళు ఆదివారం వెళ్ళిపోయినారు. మళ్ళీ ఆదివారం, సోమవారం పోయింది, మంగళవారం పోయింది. ఈరోజు 20,000 ఆ పార్టీ మహిళే కావాల్సి కన్నా వేరే వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని దాన్ని మార్పింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో, కరుణాకర్ గారితో, అభినయ్ గారితో ఫోటోలను పెట్టి ఈ మాదిరిగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో నా వ్యక్తిగత హనాన్ని చేస్తున్నారు. నేను తీవ్రంగా బాధపడుతున్నాను. ఇంత తప్పు చేయనప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కట్టాలి, అరెస్ట్ చేయాలి, చట్టం దాని పని చేయాల. ఎందుకంటే అధికార పార్టీకి దయచేసి పోలీసులు గుమ్ముగా అయ్యద్దండి. దయచేసి వాళ్ళ మీద కేసులు కట్టాలి. నేను ఒక దళిత నాయకుడిగా తలెత్తుకొని తిరిగి తిరుపతిలో 30 ఏళ్ళుగా ఉన్నాను. నేను నా మీద చిన్న మచ్చ కానీ కేసు కానీ ఎవరిని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఇలాంటి దుర్మార్గులను, దుష్టులను, తిరుపతి పవిత్రను వాళ్ళు దెబ్బతీస్తున్నారు. నేను కరుణాకర్ రెడ్డి అనుచరుణ్ణి గర్వంగా చెప్తున్నాను. రాజకీయాలు చేస్తాను, రాజకీయాలు ఉన్నాను, నిజాయితీతో బతుకుతాను. మీ మాదిరిగా తోపుడు బండ్ల దగ్గర డబ్బులు తీసుకోవడము, డిఎస్సీలో ఉద్యోగాలు, పోస్టుల్లో ఉద్యోగాలు అమ్ముకోవడము, అదే టిఫిన్ సెంటర్ దగ్గర డబ్బులు తీసుకోవడము, వాళ్ళ దగ్గర టిఫిన్ ఫ్రీగా తినడము, ఇటా పనులు మేము చేయము. మేము నిజాయితీ బతికే కులం మాది, ఎస్సీ దళిత కులానికి చెందిన వాడిని. కాబట్టి నాకు అన్యాయం జరిగింది. కాబట్టి నాకు న్యాయం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు తిరుపతిలో దళితులపైన ఈ కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్న దాష్టికం ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఏ పాప పుణ్యం తెలియని మా జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర పైన కుళ్ళిన మాంసం అమ్ముతున్నాడని అనవసరమైన అభాండాలు వేసి అతని వ్యక్తిత్వాన్ని ఇంత దారుణంగా దిగజార్చి తలెత్తుకోలేకుండా చేశారు. వీళ్ళు దళితులు తెల్లగా సొక్కా వేసుకున్నా ఒప్పదు, ఒక వ్యాపారం చేసినా ఒప్పదు, 10 మందిలో తిరిగినా ఒప్పదు. అంటే దళితులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దళితులు ఎవరన్నా పుడతారా అని కోరుకుంటున్నారు. దాన్ని కొనసాగిస్తున్నారా? ఈ దళితులు బతకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులు ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు వెన్నుదన్నుగా ఉన్నారని ఆ కక్షతో ఏమన్నా రాజేంద్ర గారి పైన ఈ కేసు పెట్టినారా? రాజేంద్ర కనీసం ఎక్కడ కానీ చిన్న వ్యాపారం కూడా చేసినోడు కాదు. అలాంటి అతని వ్యక్తి పైన టన్నులు కుళ్ళిన మాంసం అమ్ముతారని చెప్పి అంత నీచమైన వ్యక్తులు ఈ తిరుపతిలో ఉన్నారంటే ఈ కూటమి నాయకులు వీళ్ళని కరెక్ట్గా దీని మీద ఎంక్వైరీ చేసి, పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి వెంటనే ఇది చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు మేమంతా కరుణాకర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అభినయ్ రెడ్డి గారు కానీ ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయరు, ఇలాంటి పనికిమాలిన విషయాల్ని వెనకేసుకుంటున్నారు. మా నాయకులు మాకు నేర్పించింది క్రమశిక్షణగా ఏ పనైనా చేస్తామే కానీ ఎక్కడ కానీ మచ్చ లేకుండా బతికే వ్యక్తులు మేము దళితులు. అలాంటి మా పైన ఇలాంటి బురద జల్లే వాళ్ళని తక్షణమే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు
బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇది కానీ పోలీసు వారు చేయకపోతే మేము తీవ్ర ఎత్తున దీనిపైన ఉద్యమిస్తాము. మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాను.